నిజామాబాద్ మేయర్ పీఠాన్ని చేజిక్కించుకునే దిశగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. కార్పొరేషన్లో కాంగ్రెస్ జెండా ఎగిరేలా వ్యూహం పన్నుతోంది. ఎక్స్ అఫీషియో సభ్యుల విషయంలో ఎన్నికల సంఘం విడుదల చేసిన నియమావళిని తనకు అనుకూలంగా మలుచుకుంటోంది. ఎల్లుండి మధ్యాహ్నం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతుంది. ఎన్నికల నియమావళి ప్రకారం నగర పరిధిలో ఓటు హక్కు ఉన్న రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలకు మాత్రమే ఎక్స్ అఫీషియో సభ్యులుగా అవకాశం ఉంటుంది. మొత్తం 60 సీట్లకు గాను బీజేపీ 28 స్థానాల్లో విజయం సాధించింది. అయితే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాకు మాత్రమే ఇక్కడ ఓటు హక్కు ఉంది. ఇది కలిపితే బీజేపీకి 30 ఓట్లు వస్తాయి. ఈ ప్రాంతం నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న అంజిరెడ్డికి, టీచర్స్ ఎమ్మెల్సీగా ఉన్న మల్క కొమరయ్యకు నిజామాబాద్ నగరంలో ఓటు హక్కు లేదు. దీంతో వారు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి లేదు. మొత్తం 60 సీట్లున్న కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ 17, మజ్లిస్ 14 సీట్లలో గెలుపొందింది. మ్యాజిక్ ఫిగర్ 31 సీట్లు. దీంతో ఈ కార్పొరేషన్లో మజ్లిస్, కాంగ్రెస్ రెండూ కలిస్తే 31 సీట్లతో స్పష్టమైన మెజారిటీ సాధించే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఎలాంటి ఎక్స్ అఫీషియో సభ్యుల సపోర్టు లేకుండానే నిజామాబాద్ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.